నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. ఈరోజు వీడియో వచ్చేసి అమ్మవారికి ప్రీతికరమైన కమ్మని చక్కెర పొంగలి చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి కడాయి పెట్టుకొని అందులోకి 1/2 కప్పు పెసరపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దోరగా చిన్న మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పెసరపప్పు వేసుకోవాలి. అలాగే 1 కప్పు బియ్యం కూడా వేసుకోవాలి. 1 కప్పు బియ్యము, 1/2 కప్పు పెసరపప్పు ఈ విధంగా వేసుకొని బాగా కడుక్కోవాలి. ఈ విధంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2.5 కప్పుల వాటర్ పోసుకోవాలి. మీకు చక్కెర పొంగలి కొంచెం పలచగా కావాలి అంటే కనుక ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెంగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి కుక్ అయిపోయింది. మీకు కొంచెం పల్చగా కావాలి అంటే కనుక 1 కప్పు యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా వాటరు అనేది పప్పు గుత్తుతో ఈ విధంగా మెదుపుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలా త్వరగా కూడా అయిపోతుంది ఈ చక్కెర పొంగలి. ఇప్పుడు ఇందులోకి స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. 1 కప్పు బెల్లము, అలాగే 1/2 కప్పు పంచదార. మీకు కొంచెం ఇంకా ఎక్కువ స్వీట్ తింటే కనుక ఇంకొక 1/2 కప్పు ఎక్స్ట్రా వేసుకోండి, పంచదార కానీ బెల్లం కానీ. ఈ విధంగా పంచదార బెల్లం కరగాలి. ఈ విధంగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనకి బెల్లము అలాగే పంచదార కరిగిపోయిందండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టి ఇదే స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకొని అందులోకి నేను ఇక్కడ ఆవు నెయ్యి వాడుతున్నానండి, ప్రసాదం కాబట్టి ఆవు నెయ్యి వేసుకొని ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవచ్చు. మా వాళ్ళు తినరు, అందుకని చెప్పి నేను వేయలేదండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చక్కెర పొంగల్ దాంట్లోకి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయే దేవీ నవరాత్రుల్లో చక్కెర పొంగలి. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్